నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం. జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా చీరాల పట్టణంలో తెల్లగాంధీ బొమ్మ, నల్లగాంధీ బొమ్మల వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చీరాల తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మద్దులూరి అమర్నాథ్ మహాత్మా గాంధీజీ విగ్రహాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మద్దులూరి మహేంద్రనాథ్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీజీ అనేక పోరాటాలు చేసి దేశానికి స్వేచ్ఛను సాధించారని తెలిపారు. స్వతంత్ర సంగ్రామంలో అనేక మంది మహనీయులు తమ ప్రాణ త్యాగాలతో పోరాడి భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో చీరాల మున్సిపల్ చైర్పర్సన్ మించాల సాంబశివరావు, చీరాల తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు దోగుపర్తి సురేష్, చీరాల నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు దోగుపర్తి బాలకృష్ణ, చీరాల తెలుగుదేశం పార్టీ టౌన్ యువత అధ్యక్షులు కె వంశీకృష్ణ, కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. गांधी जी, जोहार महात्मा गांधी जी, जोहार महात्मा गांधी जी। महात्मा गांधी जी, जोहार महात्मा गांधी जी। जोहार जातिपिता महात्मा गांधी जी, जोहार जातिपिता महात्मा गांधी जी, जोहार जातिपिता महात्मा गांधी जी, जोहार महात्मा गांधी जी। गांधी के जय बोलो महात्मा गांधी के जोहार महात्मा गांधी। అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన జాతిపిత మహాత్మా గాంధీ గారిది 78వ ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ క్యాడర్ అందరికీ, అలాగే ఎంతో చక్కగా మన జాతిపితని ఈరోజు మనందరం ఆయన చేసిన ఎన్నో గొప్ప పనులు, బ్రిటిష్ వాళ్ళని ఎదిరించినటువంటి మహానుభావుడు, అలాగే మన భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మన జాతిపిత ఈరోజు మనందరం చీరాల నియోజకవర్గంలో ఈరోజు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఇదిగా మనం చేసుకోవడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఒకసారి మనందరం ముందుగా అందరికీ నమస్కారాలు. మన శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య గారు మీ అందరం కూడా ఇవాళ మహాత్మా గాంధీ 78వ వర్ధంతికి అందరం కూడా నివాళులు అర్పించడానికి ఈ చీరాల నగరంలో నల్లగాంధీ బొమ్మ దగ్గరికి మరియు తెల్లగాంధీ బొమ్మ దగ్గరికి వచ్చాము. దేశానికి స్వతంత్రాన్ని, ప్రపంచానికి సత్యయుగాన్ని అందరికీ పరిచయం చేసి మనిషి యొక్క మానవ విలువలను అందరికీ మన మహాత్మా గాంధీ జాతిపిత ప్రపంచం మొత్తానికి ఆదర్శవంతుడు. ఇవాళ ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించుకుంటూ మేమందరం కూడా తలుచుకుంటున్నాం. జోహార్ మహాత్మా గాంధీకి, జోహార్ మహాత్మా గాంధీకి. చీరాల మండల పరిధి వాడరేవులోని శ్రీ కనకదుర్గమ్మ తల్లి అమ్మవారి పునః ప్రతిష్ఠ నూతన దేవాలయం 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం చీరాల తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు మహేంద్రనాథ్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అమ్మవారి కృపా కటాక్షాలతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని చీరాల శాసనసభ్యులు మద్రూరి మాలకొండయ్య ఆదేశాల అనుసారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి చీరాల తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్రూరి మహేంద్రనాథ్, యువ నాయకులు మద్రూరి గౌరీ, అమ్మనాథ్ హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్రూరి మహేంద్రనాథ్ అన్నారు. ప్రతి శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమంలో సుమారు 70 అర్జీలు అందాయి. వీటిలో ఇంటి నిర్మాణాలు మరియు ఇంటి స్థలాల కోసం 30 అర్జీలు, పెన్షన్ల కొరకు 30, ఇతరులు 5 అర్జీలు అందాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతారపు జనార్దన్, మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, పట్టణ అధ్యక్షుడు దోగుపర్తి వెంకట సురేష్, చీరాల మండల అధ్యక్షులు గంజి పురుషోత్తం, చీరాల నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గుగ్గిలం లలిత కుమారి, నియోజకవర్గ మహిళా ఉపాధ్యక్షురాలు దేవరపల్లి స్వాతి, పట్టణ మహిళా అధ్యక్షురాలు దర్శి నాగేంద్రమణి, బీసీసీఎల్ మండల సెక్రటరీ ముప్పవరపు నాగలక్ష్మి, P4 సిబ్బంది అవినాష్, వండన సీతా మహాలక్ష్మి, జనసేన కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కుదరదన్నమాట. వీళ్ళందరూ ఇటు ఉన్నారు, ఇంకా వాళ్ళు పాడరు మళ్ళీ. లాస్ట్లో ధీమా దాదా యువత క్రీడల్లో రాణించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని వసతులు కల్పిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. బాపట్ల జిల్లా కేంద్రంలో ఇండోర్ స్టేడియాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. క్రీడాకారులు క్రమశిక్షణతో సాధన చేస్తూ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. అలాగే క్రీడా వసతుల మెరుగుదల కోసం సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా స్టేడియంలో ఉన్న క్రీడా వసతులు, మౌలిక సదుపాయాల నిర్వహణ, శిక్షణ కార్యక్రమాల అమలు తదితర అంశాలను కలెక్టర్ పరిశీలించారు. స్టేడియంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి వారి అనుభవాలు, అవసరాలు, ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అధికారి శ్రీనివాసరావు, కోచ్లు, క్రీడాకారులు, స్టేడియం సిబ్బంది తదితరులు ఉన్నారు. లేకపోతే నేను ఏం చేశాను, చీరాల్లో ఉంటే చూపించాను. సాయి ఫండ్స్తో పెట్టాను. వీళ్ళ బ్రదర్ సార్, మనకి మొన్న సబ్మినేషన్ మెడల్ కూడా ఎక్కడి నుంచి వచ్చావు ఇప్పుడు నువ్వు? మీ అడ్రస్ ఇద్దరు కలిసి వచ్చావా అన్న తమ్ముడు? నువ్వు కూడా ఆడతావా లేదా అన్న ఆడుతున్నట్టు చూసుకోవడానికి వచ్చావా?
ఏం పేరు మీది? రితేష్. ఇక్కడ ఏం ఉండింటే బాగుంటుంది అనిపిస్తుంది మీకు? అయితే ఇప్పుడు అది వచ్చి 2 years స్టేట్లో వరకు అయితే ఆపరేట్ ఆడుతున్నారు సార్. నేషనల్ స్కిల్ వేసి దాని మీద అలవాటు ఓడిపోతుంది అన్నీ ఉన్నాయా? ఇంకా ఏమున్నాయి? నేనైతే ఒక అవుట్డోర్ జిమ్ ఉంటే బాగుంటుంది అనుకుంటాను. అవుట్డోర్ జిమ్ అనేది చూసారా? తెలుసా? లేదా దాంట్లో కూర్చొని ఇలా సిటప్స్ చేయటము లేదా లెగ్ కర్ల్స్ చేయడం అట్లా ఉండింటే బాగుంటుందా? తర్వాత బయట కొద్దిగా లైట్ ఉంటే బాగుంటుంది అనుకుంటాను నేను. మా దేవీస్ అవుతున్నారు కానీ ఆ సెంటర్ కూడా చీరాల దాంట్లో కూడా మేము స్విచ్ ఆన్ చేసేస్తాం. ఇంకా మిగతా ఇంట్లో పర్చూరు అక్కడ కూడా చేస్తాం ఎక్కడైతే మనకి గ్రౌండ్స్ ఉన్నాయో అక్కడ పోస్ట్ తయారు చేసి నేను పోవాలన్నాను అందరికీ చేస్తాను. జిల్లాలో అన్ని మేనేజ్మెంట్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ ఎడ్యుకేషన్ కాలేజ్ ఎడ్యుకేషన్ అందరు పీఈడీస్ పీఈటీస్ మీరు కోచెస్ ఈ కోచెస్ ఆల్ మేనేజ్మెంట్ పీఈడీస్ పీఈటీస్ ప్రైవేట్ గవర్నమెంట్ అన్ని కలిసి ఒక వాట్సాప్ షూస్ అందులో ల్యాండ్స్ షూస్ ఓకే ఇష్యూస్ చీరాల పట్టణంలోని 31వ మున్సిపల్ వార్డులో వోడా ఫైనాన్స్ ద్వారా డ్రైనేజ్ నిర్మాణానికి చీరాల శాసనసభ్యులు ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండ ఆధ్వర్యంలో 5 లక్షలు మంజూరు చేసినట్లు 31వ వార్డు కౌన్సిలర్ సల్లూరి సత్యానందం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటికి ప్రజల వద్ద కార్యక్రమం భాగంగా 31వ వార్డుకు వచ్చిన ఎమ్మెల్యే మాలకొండయ్యకు 2 కోట్ల వరకు అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారని ఆ హామీ మేరకే విస్తృత స్థాయిలో పనులు జరుగుతున్నాయన్నారు. వార్డులో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలు: సెయింట్ ఆన్స్ స్కూల్ ప్రాంగణం విస్తరణకు 79 లక్షలు, రోసయ్య కాలనీ అభివృద్ధికి 70 లక్షలు, మెయిన్ రోడ్డు సైడ్ డ్రైన్ ను సెయింట్ ఆన్స్ స్కూల్ వరకు నిర్మించేందుకు 35 లక్షలు, క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ అభివృద్ధికి 18 లక్షలు, ఈ విధంగా మొత్తం 2 కోట్ల వరకు 31వ వార్డు అభివృద్ధికి ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య సహకారం అందించారని కౌన్సిలర్ తెలిపారు. అదనంగా వార్డులోని చిన్న పనుల కోసం 25 లక్షలతో అగ్రిమెంట్ కూడా చేయడం జరిగిందన్నారు. ఇంతటి అభివృద్ధి వల్ల వార్డులో నివసిస్తున్న ఎస్సీ కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉన్నాయని పేర్కొంటూ ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే మాలకొండయ్యకు రుణపడి ఉంటామని సల్లూరి సత్యానందం అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, వైస్ చైర్మన్ ఉల్లిపాయల సుబ్బయ్య, 31వ వార్డు కౌన్సిలర్ సల్లూరి సత్యానందం, మహిళా అధ్యక్షురాలు దర్శి నాగేంద్రమణి, మున్సిపల్ డీఈతో పాటు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు 31వ వార్డులో వోడా ఫండ్స్తో డ్రైన్ ఒకటి స్టార్ట్ చేయడానికి మున్సిపాలిటీ తరపున అధికారులు, కౌన్సిలర్లు, మేము కార్యకర్తలు అందరం కూడా ఇక్కడ హాజరవడం జరిగింది. ఘనంగా నిర్వహించాము. 5 లక్షల రూపాయలతో డ్రైన్ ఇంటర్నల్ గా వేయటానికి మద్దులూరి మాలకొండయ్య గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేశాం. 31వ వార్డుకి ప్రత్యేకమైన నిధులు కేటాయించారు మన ఎమ్మెల్యే గారు. సుమారుగా 2 కోట్ల రూపాయలు, 4 పనులు, వాటిలో శ్మశాన వాటికి ప్రహరీ గోడ, మేజర్ డ్రైను, మెయిన్ రోడ్డు, ఇవన్నీ వీటిలా పోల్చుకుంటే ఇంతకాలం గత అభివృద్ధికి ఈ రోజున ఆయన ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేయటానికి మేమందరం కూడా ఇటువైపు 31వ వార్డు కౌన్సిలర్ సల్లూరి సత్యానందం గారి ప్రోత్సాహంతో, ఆయన ఆలోచనతో 31వ వార్డులో ఈ వార్డు కౌన్సిలర్ సల్లూరి సత్యానందం అలా వారి సారథ్యంలో, అలాగే చీరాల మున్సిపల్ చైర్మన్ తమ్ముడు మించాల సాంబశివరావు గారి సారథ్యంలో, అలాగే ఈ వార్డు ప్రజలు, ఈ వార్డు నాయకులు, అలాగే ముఖ్యంగా ఈ వార్డుకి సుమారు 2 కోట్ల పైనే శాంక్షన్ చేయించి ఆ పనులకి శంకుస్థాపనలు చేపిస్తున్న ముఖ్య కారకులు, అభివృద్ధి ప్రదాత శ్రీ. నమస్కారం. ఈరోజు 31వ వార్డులోని వోడా ఫైనాన్స్ ద్వారా సైడ్ కాలువకి 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే
ఇంటింటికి తిరిగేటప్పుడు మన శాసనసభ్యులు వారు మద్దులూరు మాలకొండయ్య గారు 31వ వార్డులో దాదాపు 2 కోట్ల రూపాయల వరకు చేపిస్తామని హామీ ఇచ్చాడు. హామీ నెరవేర్చుకోవటానికి ఈరోజు ఇది ముందు మొదలుపెట్టిన తర్వాత మనకి సెంట్ యాన్ స్కూల్ ఎక్స్టెన్షన్ 79 లక్షల రూపాయలు, అలాగే రోసీ కాలనీకి 70 లక్షల రూపాయలు. మరి మన ఎమ్మెల్యే గారు మద్దులూరు మాలకొండయ్య గారు ఈరోజు డ్రైనేజీకి 5 లక్షలు రూపాయలు ఇచ్చారు. అలాగనే 33 వార్డుల్లో కూడా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోడ్లు, ఈ డ్రైనేజీలు కాదు, ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. మరి అలాగనే మన చైర్పర్సన్ గారు ముత్యాల సాంబశివరావు గారు అవన్నిటిలో కూడా చొరవగా ఉండి ప్రతి ఒక్కటి కూడా చేయటానికి ముందుకొస్తూ ప్రజలకి ఏం కావాలి అనేది గుర్తించి ప్రతి ఒక్కటి కూడా హెల్ప్ చేస్తున్నారు. దానికి జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని చీరాల NRPM బాయ్స్ హై స్కూల్ ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహానికి చీరాల భారతీయ జనతా పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఎందరో మహనీయుల త్యాగ ఫలంగా నేడు మనకి స్వాతంత్ర్యం సిద్ధించిందని నేషనల్ కౌన్సిల్ మెంబర్, స్వచ్ఛ ఆంధ్ర రాష్ట్ర డైరెక్టర్ మువ్వల వెంకటరమణ అన్నారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు మాట్లాడుతూ అహింసా శాంతి మార్గంలో స్వాతంత్ర సాధనకు కృషి చేసిన మహనీయుడిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నేషనల్ కౌన్సిల్ మెంబర్ మరియు స్వచ్ఛ ఆంధ్ర రాష్ట్ర డైరెక్టర్ మువ్వల వెంకటరమణ, స్టేట్ కౌన్సిల్ సభ్యులు శంకర్శెట్టి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు కాకుమాని సుబ్బారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కాకర్ల శ్రీ వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు మేడికొండ భరణిరావు, రూరల్ అధ్యక్షులు బుక్క మనోహర్ రెడ్డి, డాక్టర్ తాడివలస దేవరాజు, ఏల్చూరి మురళి, బాంబే సురేష్ శర్మ తదితరులు పాల్గొన్నారు. మూడు మూర్తుల దయామూర్తి వృత్యంగాన తాండవించెడి పవిత్ర స్వరూపి 10,000 ఏండ్ల లోపల ధరాదేవత కని ఎరుంగని జగన్ మునివరుండు అనుగుదమ్ములు గోరుకొను స్వరాజ్యార్థమై పస్తుండి శుష్కించు పండు ముసలి గోచిపాత కట్టుకుని జాతి మానంబును నిలిపినట్టి ఖదరు నేతగాడు విశ్వ సామరస్య విజ్ఞాన సంధాత కామిత ప్రదాత మన గాంధీ తాత, కామిత ప్రదాత మన గాంధీ తాత. స్వాతంత్ర సమర యోధులారా, ఓ మహాత్మా గాంధీజీ, మేము ఉన్నంతకాలం మీరిచ్చినటువంటి స్వరాజ్యాన్ని చక్కగా అనుభవిస్తున్నాం. మీరు ఆలోకంలో ఉన్న మీ ఆత్మలకు శాంతి కలగాలని మేము ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాం. హలో మహాత్మా గాంధీకి, భారత్ మాతాకి, స్వాతంత్ర సమర యోధులకి జోహార్ మహాత్మా గాంధీ, జోహార్ జోహార్ మహాత్మా గాంధీ, జోహార్ అమర రహే అమర రహే. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా చీరాల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యాన బాయ్స్ హై స్కూల్లో గల గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి భారతీయ జనతా పార్టీ వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు తెచ్చినటువంటి స్వాతంత్ర్యం వలన ఈరోజు భారతదేశంలో ప్రజలు సుభిక్షంగా ఒక మంచి వాతావరణంలో ఇదవుతున్నారు. కనుక భారతదేశం ఉన్నంత వరకు భారత జాతిపిత మహాత్మా గాంధీని ఎవరు మర్చిపోకుండా వారి ఆశయాలను అనుగుణంగా రాబోయే తరాలకు కూడా తెలియజేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్, జై భారత్. భారత్ మాతాకి జై. ఈరోజు మనం ఎంతో ఆనందంగా భారతమాత గురించి బాగా వర్ణించుకుంటూ ఆనందపడుతున్నాము. దీనికి కారణమైన ముందు తరాల వారికి ముందుండి నడిపించిన స్వాతంత్ర సమరయోధుల్లో చెప్పుకోదగ్గవారు మహాత్మా గాంధీ గారు. అదేవిధంగా మనం కూడా వారి ఆశయాలను, వారిచ్చిన స్వాతంత్రాన్ని నిలుపుకొని ఎంతో మనందరం చక్కగా ఉంటూ భారతదేశాన్ని పాలించుకుందాం, అభివృద్ధి చేసుకుందామని ఈ సందర్భంగా కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వారి ఆశయాలను పుణిగిపుచ్చుకున్న మిగతా సమర యోధులు కూడా స్మరించుకుంటూ వారందరి ఘన నివాళులు చేసుకుంటున్నాం. జిల్లా దేవాదాయ శాఖ అధికారిగా ఎం నాగయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రమైన బాపట్ల కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. అనంతరం ఆయన ఛార్జ్ తీసుకున్నారు. చీరాల NRPM హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి మరియు అమరవీరుల దినోత్సవం సందర్భంగా
గ్రౌండ్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి సత్యం, అహింస, శాంతి, దేశభక్తి, సామరస్యం కోసం కృషి చేసిన ఆ మహనీయుని స్మరించుకుని ఘన నివాళులర్పించారు. సేవా కార్యక్రమంలో భాగంగా గో పరిరక్షణ సమితి సభ్యులు గ్రంథి నరసింహారావుకు 2000 అందజేశారు. అనంతరం సభ్యులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ చారుగుళ్ల గురుప్రసాద్, గుడవర్తి సుధాకర్, నారాయణమూర్తి, వీరాంజనేయులు, మధుసూదన్ రావు, మాదాల చిన్నసుబ్బారావు, నరసింహారావు, రాముడు, తుకారాం, బాల గంగాధర్రావు, వాకింగ్ సభ్యులు పాల్గొన్నారు. గాంధీ గారి 78వ వర్ధంతి వారు పోరుబందర్లోని గుజరాత్లోని పోరుబందర్లో జన్మించారు. వారు జన్మించి 21 సంవత్సరానికి వారు లండన్లో బారిస్టర్ని పూర్తి చేసి ఇక్కడ 2-3 సంవత్సరాలు ఉన్న తర్వాత దక్షిణాఫ్రికా వెళ్ళారు. దక్షిణాఫ్రికాలో 24 సంవత్సరాలు ఉన్నారు. వారు అక్కడ అనేక పోరాటాలు చేసి నల్ల జాతీయులతో కూడా అక్కడ స్వతంత్ర సమరయోగానికి పునాది అక్కడే పడింది. వారు ఇక్కడికి వచ్చిన తర్వాత కొర్రాయి గుడ్డ కట్టుకొని మన దేశ స్వాతంత్రం కోసం మన అహింస అనే ఆయుధాన్ని వారు తీసుకొని ముందుకెళ్ళారు. అలాగే వారు అనేక స్వతంత్ర పోరాటాల్లో ఉప్పు సత్యాగ్రహంలోనే మెయిన్గా 400 కిలోమీటర్లు మన దేశం మొత్తం తిరిగారు వారు. అలా తిరుగుతా వారు భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కూడా ఉన్నారు. అలాగే మనకు 1947లో స్వతంత్రం వచ్చిందండి. స్వతంత్రం వచ్చిన తర్వాత వారు ఒక 48లో ఒక మీటింగులో వారు అప్పటికే బంగ్లాదేశ్, పాకిస్తాన్లోని మన మత ఛాందస్వాదులు కొంతమందికి కొమ్ము కాస్తున్నారని కొంతమంది హిందూ వాళ్ళు మన గాంధీ గారి మీద కోపంతో ఉండి వారు గాడ్సే రూపంలో వారిని చంపడం జరిగిందండి. 48 జనవరి 30వ తేదీన. ఇప్పటికి 78 సంవత్సరాలు అయింది. వారు చేసిన త్యాగ ఫలాలనే మనం ఈరోజు అనుభవిస్తున్నాము. ఆ రోజుని మన గవర్నమెంట్ వారు అమరవీరుల దినోత్సవంగా మనకి ప్రకటించారండి. ఆ సందర్భాన్ని మనం తలుచుకుంటూ ఈరోజు వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ మనకి ఈ స్వేచ్ఛా స్వతంత్రాలను అర్పించిన మహానుభావులు ఎంతమంది ఉన్నారండి. వారందరికీ మనం ఘన నివాళులు అర్పిస్తూ 1 నిమిషం మౌనం పాటిద్దాం. अमर रहे महात्मा गांधी जी, अमर रहे महात्मा गांधी जी, अमर रहे महात्मा गांधी जी, अमर रहे महात्मा गांधी गारी के, अमर रहे महात्मा गांधी गारी के। आरके न्यूज़ समाप्त।